సార్ నిన్న మ్యాడ్ టు సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ రావడం జరిగింది. అండ్ అలాగే ఆయన స్పీచ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అండ్ అలాగే రూపం గురించి కూడా మాట్లాడారు. అసలు ఆయన ఏం మాట్లాడారు? దీని మీద ఆడియన్స్ స్పందన ఎలా ఉంది? రూపం గురించి అంటే ఆయన ఒక సినిమా చేస్తున్నారమ్మా. ఆ సినిమా కోసం తగ్గారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే. ఎన్టీఆర్ స్లిమ్‌గా ఎప్పుడైతే మనకు ఈ యమదొంగ టైంలో, కంత్రి టైంలో స్లిమ్‌గా కనిపించారు. అవును. ఆ రూపంలో కనపడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ యమదొంగ టైంలో, కంత్రి టైంలో ఉన్న ఎన్టీఆర్ రూపం వేరు. అవును. ఇప్పుడు కనిపిస్తున్న ఎన్టీఆర్ రూపం వేరు. లీన్‌గా అలా కనపడుతున్నాడు తప్ప ఇక్కడ 2 రకాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక మెయిల్ బాడీ ఎలా ఉండాలి ఏంటి అనేది బల్కీ మజిల్ ఉంటుంది, లీన్ మజిల్ ఉంటుంది. అవును. బల్కీ మజిల్ కోరుకునేటప్పుడు బల్క్‌గా ఇప్పుడు మనం త్రిబుల్ ఆర్ చూసాం. అవును. త్రిబుల్ ఆర్‌లో బల్క్ మజిల్‌తో ఉన్నారు ఎన్టీఆర్. దాని తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ అండ్ టైటిల్ అని వర్కింగ్ టైటిల్ నడుస్తుంది. ఆ సినిమాలో కొంత డిఫరెంట్గా చూపించబోతున్నాడు ఎన్టీఆర్ని, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ ఇంకొకటి ఉంది, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎప్పుడైనా సరే ఒక మజిల్ పవర్ ప్యాక్డ్ హీరో ఉంటారు. ఇప్పుడు యష్ అయినా సరే లేకపోతే ప్రభాస్ అయినా సరే అవును. ఇలా కనిపిస్తారు ప్రశాంత్ నీల్ హీరో. ఎన్టీఆర్ ఇంత లీన్ అయిపోయాడని మాట్లాడుతున్నారు. ఓకే. కొన్ని పోలికలు ఉంటాయి. ఇప్పుడు మనం లీన్ బాడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు హృతిక్ ఉన్నారు, ఆయన బాడీ చూసుకుంటే షర్ట్ వేస్తే చాలా లీన్ కనపడతాడు. అవును. షర్ట్ తీస్తే మజిల్ కనపడుతుంది. అవును. ఆ బాడీ వేరే ఉంటుంది, అది మజిల్ బాడీ. ఇప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి కూడా అలానే ప్రశాంత్ నీల్ మౌల్డ్ చేశాడు ఓకే. అనేది ఒక టాక్. సో దీనికి సంబంధించి ఫ్యాన్స్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. ఇంకొకటి ఎన్టీఆర్ స్పీచ్ నిన్న మాట్లాడారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక పబ్లిక్ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్ కోసం జనాలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మనం దేవర టైంలో అది ఫ్యాన్స్కి కళ నెరవేరబోతుంది అనుకున్నారు. బట్ దేవరకు సంబంధించినటువంటి ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం, అభిమానులు ఎక్కువ మంది రావటం, నిన్న ఏవీలు కూడా వేసి చూపించారు. అవును. ఇలా జరిగింది, ఈవెంట్ ఇంత భారీగా ఏర్పాటు చేశాము, సో ఓవర్ఫ్లో వల్ల మనం క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పి జరిగింది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిన్న ఈవెంట్కి కూడా ఆషామాషిగా పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ కంపెనీ ఓనర్తో ఒక బాండ్ రాయించుకున్నారు పోలీసులు, బైండ్ ఓవర్ బాండ్ అని చెప్పేసి. ఓకే. ఏదైనా అవాంఛనీయమైన సంఘటన అక్కడ జరిగితే ఇమ్మీడియట్గా వచ్చి లొంగిపోవాలి. ఓకే. అంటే అంత పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి పోలీసు వాళ్ళు అక్కడ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కండిషన్స్తో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. నిన్న అది కూడా శిల్పకళా వేదిక అంత క్లోజ్డ్ ఆడిటోరియము, అది కాకుండా బయట కాంపౌండ్ వాల్ క్లోజ్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ దగ్గర చాలామందిని అక్కడ ఉండిపోయారు, తర్వాత లోపలికి వచ్చారు. అభిమానులు డైరెక్ట్గా ఎన్టీఆర్ని చూసిన మొదటి వేడుక అనమాట అది, చాలా సంవత్సరాల తర్వాత. అవును. సో ఎన్టీఆర్ స్పీచ్ అనేది మనకి ఎప్పటి నుంచైనా ఎన్టీఆర్ స్పీచ్ మొదలు పెడితే అలా చూస్తూ ఉండిపోతారు ఎవరైనా సరే. అవును. నిన్న కూడా అలా జరిగింది, 15 నిమిషాలు జరిగింది స్పీచ్. ఆ స్పీచ్లో చాలా విషయాలు మాట్లాడారు. ఫ్యాన్స్కి కావాల్సింది ఏంటి, ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఏంటి, దాని గురించి ఒక అప్డేటు, అదే కాకుండా ఫ్యాన్స్ని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారు, ఈ 2 విషయాల్లో క్లారిటీ ఇచ్చారు ఆయన. అందరూ దేవర 2 ఆగిపోయింది అనుకుంటున్నారు, బట్ దేవర 2 ఆగిపోలేదు, అది ఉంది, జస్ట్ పాజ్ ఇచ్చాము, మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు అని మాట్లాడాడు. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తర్వాత దేవర 2 ఉంటుందని కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే స్టేజ్ మీద చెప్పాను, టెంపర్ అప్పుడు మాట్లాడారు ఆయన, ఇదే స్టేజ్ మీద చెప్పాను, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని ఉండే సినిమాలు తీస్తారని ప్రామిస్ చేశానని చెప్పి చెప్పారు. అది కంటిన్యూ చేస్తాను, ఒకవేళ కుదరకపోయినా మళ్ళీ కష్టపడతానని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఓకే. నాకు మా ఫాదర్కి, మా నాన్నగారికి చెప్పాను, జన్మనిచ్చింది మీరైనా నాకు వీళ్ళు ఇంపార్టెంట్ అనే యాంగిల్లో మాట్లాడని చెప్పి ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. అదొక ఆసక్తికరమైన విషయం. ఇంకోటి చాలా విషయాలు మాట్లాడారు. మ్యాడ్ గురించి మాట్లాడారు, వాళ్ళ బావమర్ది గురించి మాట్లాడారు. వాళ్ళ బావమర్ది నారిని నితిన్, అతను పెళ్ళప్పుడు ఎలా ఉన్నారు, అతను సినిమా చేస్తానని చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇవన్నీ మాట్లాడారు. ధైర్యంగా నాతో మాట్లాడు, కాకపోతే మొదట వచ్చి ధైర్యంగా మాట్లాడింది నేను యాక్టర్ అవుతానని చెప్పాడు, అంతే ధైర్యంగా నీ నువ్వు సావు అని చెప్పేసి నేను చెప్పానని చెప్పేసి ఇంటర్ని మాట్లాడడం జరిగింది. చాలా సరదాగా, చాలా హుందాగా, అందరికీ అర్థమైన భాషలో స్పీచ్ అనేది కొనసాగడం జరిగింది. ఫ్యాన్స్ ఆకలి అయితే తీరిందని చెప్పుకోవచ్చు.
మరికొన్ని రోజుల్లో ఇంకొకసారి స్టేజ్ పైన ఎన్టీఆర్ కనపడతారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. అన్న కళ్యాణ్ రామ్ది ఒక సినిమా ఉంది, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కనపడతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. 18న డేట్ వేశారు వాళ్ళు. ఓకే, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, విజయశాంతి కాంబినేషన్లో జరుగుతుంది సినిమా. తల్లి కొడుకులుగా చేస్తున్నారు. దానిపై కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనపడుతుంది, అంతే పవర్ఫుల్ కొడుకుగా ఆయన కనపడుతున్నారు. ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే వాళ్ళిద్దరు బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సినిమా ఎమోషనల్ మూవీ అని చెప్పేసి, ఎమోషనల్ యాక్షన్ మూవీ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన కూడా ఎన్టీఆర్ వస్తాడు, మళ్ళీ మాట్లాడతారని చెప్పేసి వినపడుతుంది. ఏదైతే ఎప్పుడైతే అరవింద్ సమేత సోలో హీరోగా ఒక సినిమా వచ్చిందో ఆ తర్వాత ఫ్యాన్స్కి ఎన్టీఆర్కి కొంత గ్యాప్ వచ్చింది, డైరెక్ట్గా కలవలేదు అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. RRR కంటావా, RRRకి ఈవెంట్లు జరిగినాయి, దాంట్లో కూడా కొన్ని, ఇక్కడైతే ఈవెంట్ ఏం జరగలేదు, బెంగళూరు దగ్గరలో ఎక్కడ జరిగింది ఈవెంట్. అది ఫ్యాన్స్ అంతగా అక్కడికి వెళ్ళలేకపోయారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సోలో హీరోగా ఈవెంట్, పెద్ద ఈవెంట్ అయితే జరగలేదు. నిన్న కూడా మ్యాడ్ సక్సెస్ మీట్లో జరగడం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయనతో ఒక ఫోటోషూట్ ఉంటుందని చెప్పారు. ఆ ఫోటోషూట్ కూడా ప్రశాంత్ నీల్ సినిమా అయిపోయిన తర్వాత ఉండొచ్చు అని చెప్తున్నారు. స్టేట్ వైడ్గా ఒక తెలుగులో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరోల్లో ఎన్టీఆర్ ఒకళ్ళు. అదే నిన్న కనపడింది. నిన్న మనం చాలాసేపు చూసాం కూడా, అక్కడ చాలామంది మాట్లాడిన వ్యక్తులు కూడా ఎన్టీఆర్ చుట్టూనే ఆ వేదిక మొత్తం తిరిగింది. త్రివిక్రమ్ మాట్లాడి ఇచ్చారనమాట, జై ఎన్టీఆర్ అనే పదం వినపడుతుంది, అది నాకు జైంట్లా కనపడుతుంది అని చెప్పేసి. ఈ వ్యక్తి జైంట్ అనే పోల్చారు. ఇతనికి కెరియర్ స్టార్టింగ్లోనే చాలా డైలాగులు పడ్డాయి, బుడ్డోడు కాదు బుల్డోజర్ అని చాలా డైలాగులు పడ్డాయి. అంటే అతని కెరియర్, అతని యొక్క ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి డైలాగులు పడ్డాయి. ఎన్టీఆర్కి ఇప్పటికీ వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారు కరెక్ట్ సినిమా పడలేదు, ఇంకా కరెక్ట్ సినిమా పడితే కనుక ఎన్టీఆర్ అసలు యాక్టింగ్, ఎన్టీఆర్లో ఉన్న నటుడు బయటకు వస్తాడని చెప్పేసి. ఇప్పటికి స్టార్గా ఉన్నారు, సంపూర్ణమైన నటుడిగా అలాంటి సినిమాలు పడాలి, ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ చెప్తుంటారు, గర్వంగా చెప్పుకుంటుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. నిన్న ఎన్టీఆర్ చుట్టూ అయితే ఇది జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదే డిస్కషను. ఒకటి ఆయన గెటప్ గురించి డిస్కషను, ఆయన స్పీచ్ గురించి డిస్కషను. గెటప్ అయితే అది నేను అనుకోవటం అయితే లీన్ బాడీ ట్రై చేస్తున్నారు, మజిల్ బాడీ అనుకుంటున్నాను. నాకు తెలిసి దాంట్లో ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆషామాషిగా ఉండదు. ఆయన చేసిన సినిమాలు చూసాం మనం, అవి ఏ రేంజ్లో ఉంటాయి. ఆయన బిగ్ థాట్ ఉంటుంది, స్పాన్ ఎక్కువ ఊహిస్తారని, అదే స్పాన్లో ఈ సినిమా ఉంటుందని. కాకపోతే ఈ సినిమా ఎక్కువ రోజుల్లో లాగకుండా తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దీని తర్వాత డెవర్ 2కి వెళ్ళిపోతారు. ఇది ఎన్టీఆర్కి సంబంధించినటువంటి క్లారిటీ అప్డేట్.